హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్లో మనకి పేపర్ 2లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి 60 మార్కులు ఉంటాయండి. సో ఈ 60 మార్కులకు సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇది సిరీస్ ఆఫ్ వీడియోస్ అండి. సో దీనికంటే ముందు మనం ఒక 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేసి ఉంచడం జరిగింది. సో అవి కూడా చూడండి, మీకు వెళ్ళిపోతాయి. మరి ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన కంప్లీట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆఫర్ రూపంలో ఇప్పుడు కేవలం 999 అండి, 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా మనకి అర్థమెటిక్ రీజనింగ్ సిలబస్లో మెన్షన్ చేసిన 17 రకాల టాపిక్స్ అన్నీ కూడా ఈ కోర్సులో కవర్ కావడం జరుగుతాయి. సో ఈ కోర్స్ ఎవరైనా కావాలనుకుంటున్నారో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. సో ప్లే స్టోర్లో మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ ఏదైతే ఉందో అది మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు టాప్లో ఈ కోర్స్ కనబడుతుందండి. సో డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మా కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చామండి. సో వీటికి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ కావచ్చండి. మరి క్లాస్లో అడిగే మొదటి ప్రశ్న, సో ఐడెంటిఫై ద రాంగ్ నంబర్ ఇన్ ద గివెన్ సిరీస్. సో మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో సిరీస్లో రాంగ్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ రాంగ్ నంబర్ ఐడెంటిఫై చేయడానికి మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఆడ్ మీన్ అవుట్ అనే ఒక టాపిక్ ఉంటుందండి. సో ఫైండ్ ది డిఫరెంట్ వన్ అనేది ఒక టాపిక్ ఉంటుంది. సో డిఫరెంట్ నంబర్ని ఐడెంటిఫై చేయడం వేరు, సిరీస్లో రాంగ్ నంబర్ని ఐడెంటిఫై చేయడం వేరు. సో మనం క్లాసిఫికేషన్ చెప్పి అంటామండి. ఆడ్ మీన్ అవుట్ అనే టాపిక్ ఏదైతే ఉందో అందులో మనకి 4 నంబర్స్ కానీ 5 నంబర్స్ కానీ ఇచ్చి ఇందులో డిఫరెంట్గా ఉండే నెంబర్ ఏంటి అని అడగడం జరుగుతుందండి. సో అక్కడ మన డిఫరెన్స్ అనేది కంప్లీట్లీ డిఫర్ ఫ్రమ్ అదర్ నంబర్స్ అనే కాన్సెప్ట్ తోటి మనం క్వశ్చన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మిగతా వాటికి భిన్నంగా ఉన్న నంబర్ని ఐడెంటిఫై చేస్తే చాలు. అది ఎక్కడండి? ఆడ్ మీన్ అవుట్ అనే టాపిక్లో. మరి ఇక్కడ మనకి గివెన్ సిరీస్ అంటే ఇచ్చిన సిరీస్లో రాంగ్ నంబర్ని ఐడెంటిఫై చేయడం ఏదైతే ఉందో ఇది మీ సిరీస్కి సంబంధించిన మోడల్లో చూడాలి. అంటే సిరీస్ అంటే ముందు నంబర్ నుంచి సెకండ్ నెంబర్ ఎలా వచ్చింది, సెకండ్ నెంబర్ నుంచి థర్డ్ నెంబర్ నుంచి ఫోర్త్ నెంబర్, ఇలా నంబర్స్ అన్నీ వస్తున్నప్పుడు పర్టికులర్గా ఒక నెంబర్ తప్పుగా ఉంటుంది. అటువంటి నెంబర్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇచ్చిన నెంబర్స్ ఒకసారి క్లియర్గా గమనిస్తే మనకి ఇచ్చినవి 3, 27, 75, 150, 243, 363. సో ఇటువంటి నెంబర్స్ మనకి ఇవ్వడం జరిగిందండి. సో మనకి డిఫరెంట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి అంటే, రాంగ్ నెంబర్ అనేది మనం ఐడెంటిఫై చేయాలంటే సో క్లియర్గా ఈ నెంబర్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి, సో వీటి మధ్య రిలేషన్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ నెంబర్స్ మనం చూసినప్పుడు ఇక్కడ 3 అనేది మనకి కనబడుతుంది. రెండో నెంబర్ చూస్తే 27 కనబడుతుందండి. సో ఇక్కడ మనకి 3 అనే నెంబర్ కనుక చూస్తే మనం 4² -1గా రాయొచ్చు, లేదా 1² +2గా రాయొచ్చండి. సో ఈ 2 రకాలుగా ఈ నెంబర్ వస్తుంది. సో ఇలా 4² -1 రాసినప్పుడు ఈ 27 నెంబర్ కనుక చూసామనుకోండి ఇది మనకి 5² +2గా వస్తుందండి. సో ఇక్కడ మనకి 1² +2, 5² +2 అనే ఒక చిన్న లాజిక్ మనం తీసుకోవచ్చు. అటువంటప్పుడు 1² +2, 5² +2 రాసినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా 9² +2 ఉండాలండి. 9² +2 కనుక ఉంటే ఈ నెంబర్ ఏమవుతుందండి, మనకి 83 కావాలి. ఇక్కడ 75 ఉంది. సపోజ్ ఇది మనం తప్పు అని కనుక నిర్ధారించినప్పుడు నెక్స్ట్ నెంబర్ ఖచ్చితంగా ఈ రూల్ ఫాలో కావాలండి. అంటే 9² +2 విధంగా 13² +2 ఏదైతే ఉందో అంటే 171 ఏదైతే ఉందో ఇక్కడ అది ఉండాలి. అది అలా లేదు. అక్కడ ఆ నంబర్ లేనప్పుడు మనం అనుకున్న ఆలోచన ఏదైతే ఉందో అది తప్పుగా మనం భావించి కరెక్ట్ ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకున్న మెథడాలజీ అనేది తప్పండి. సో ఇక్కడ మనం అనుకున్న ²+2 అనే లాజిక్ అనేది తప్పండి. అటువంటిప్పుడు మనం ఇంకో రకంగా ఆలోచించినప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ మనకి క్లియర్గా 24 అనేది డిఫరెంట్ వస్తుంది. మరి ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ కనుక చూస్తే 75 - 27. సో ఎంత వస్తుందండి? 50 కంటే 2 తక్కువ ఉంటుంది. సో విచ్ ఇస్ 48 అండి. సో ఫస్ట్ డిఫరెన్స్ 24 వచ్చింది, సెకండ్ డిఫరెన్స్ 48 వచ్చింది. సపోజ్ ఇక్కడ డిఫరెన్స్ కనుక చూస్తే మనకి ఎంత వస్తుంది? 75 వస్తుంది. ఎందుకంటే 75 + 75 120, 150. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుందండి? 50 + 43, 93 డిఫరెంట్ వచ్చిందండి. మరి ఇక్కడ లాస్ట్ ఉన్న డిఫరెన్స్ కనుక చూస్తే క్లియర్గా మనకి 240, 360 అంటే 120 అనే డిఫరెన్స్ మనం ఇక్కడ గెయిన్ చేయడం జరిగిందండి. సో లాస్ట్ డిఫరెన్స్ ఎంతంటే 120. ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 48 ఉంది, ఇక్కడ 120 ఉంది. సో 24 సిరీస్ కనుక మనం చూస్తే 24 1 = 24, 24 2 = 48, 24 3 = 72, 24
4 జా 96 అండ్ 24 5 జా 120. ఇక్కడ 120 మ్యాచ్ అయింది, ఇక్కడ 24 మ్యాచ్ అయింది, ఇక్కడ 48 మ్యాచ్ అయింది, ఇక్కడ 72 కనుక వస్తే అంటే ఇక్కడ ఉన్న నెంబర్కి 75కి 72 కనుక యాడ్ మనం చేసినప్పుడు ఈ నెంబర్ ఎంత వస్తుందండి 147 వచ్చే అవకాశం ఉంది. ఈ 147కి మళ్ళీ మనం ఎంత కలపాలి, ఇప్పుడు 96 కలపాలి. 147 ప్లస్ 96 విచ్ ఈజ్ ఈక్వల్ టు 243. ఇది మ్యాచ్ అయిందండి. అంటే ఇక్కడ 93 కావాల్సిన లేదు, కావాల్సింది 96. ఇక్కడ 72 యాడ్ కావాల్సింది 75 యాడ్ అయింది. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో 150 అనేది తప్పు. 150 ప్లేస్లో మనకి ఎంత రావాలి, యాక్చువల్గా 147 రావాలి. 147 వచ్చే నెంబర్ 150గా ప్రింటింగ్ మిస్టేక్ అనుకోవచ్చు, ఇచ్చిన సిరీస్లో రాంగ్ నెంబర్గా తీసుకోవచ్చు. ఇక్కడ రాంగ్ నెంబర్ ఎంత అండి 150. ఈ నెంబర్ ఎంత ఉండాలి 147. అప్పుడు ఈ సిరీస్కి ఒక మీనింగ్ అనేది రావడం జరుగుతుంది. సో మీనింగ్ రావడం అంటే +24 +48 +72 +96 +120 అనే కంప్లీట్నెస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఉండాల్సిన ఆన్సర్ ఎంత అండి 147. ఇక్కడ ఇచ్చిన రాంగ్ నెంబర్ ఎంత అండి 150 ఎంత ఉండాలండి 147 అనేది మనకి ఉండాలి. సో ఈ విధంగా మనం గివెన్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో రాంగ్ నెంబర్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్గా వాడచ్చు, లేదా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, దాని రూపంలో కూడా మనం తీసుకోవచ్చు. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే మనకి మొత్తంగా 4 ఉంటాయండి. అడిషన్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. వీటిని సింబాలిక్గా ఒకదానితో ఇంకోటి రిప్లేస్ చేస్తూ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇఫ్ ఇంటూ ఈజ్ రిప్లేస్డ్ విత్ ప్లస్, డివిజన్ ఈజ్ రిప్లేస్డ్ విత్ into, minus is replaced with division and plus is replaced with minus, then the value of 50 divided by 10 into 75 minus 25 plus 7 equal to అని చెప్పి అడుగుతున్నాడండి. యాక్చువల్గా ఇది మనం బాడ్ మాస్ రూల్ ప్రకారం చేస్తామండి. అంటే హైయెస్ట్ ప్రియారిటీ గోస్ టు డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్, అడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్, ఈ విధంగా చేస్తామండి. కానీ ఇక్కడ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత చేయాలి. రిప్లేస్మెంట్ చేయడం అంటే అక్కడ మనకి క్వశ్చన్లో ఏదైతే రిప్లేస్మెంట్ చేయమన్నాడో వాటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఫస్ట్ నెంబర్ ఎంత అండి 50. నంబర్స్ మారవండి, మధ్యలో ఉండే సింబల్స్ మారుతాయి. ఇక్కడ డివైడెడ్ బై ఉంది. సో మన క్వశ్చన్లో చూడండి, డివైడెడ్ బై ఈజ్ రిప్లేస్డ్ విత్ మల్టిప్లైడ్. సో ఇక్కడ మనకి ఇంటూ వస్తుంది, ఇక్కడ 10 తీసుకుంటామండి. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉందండి. సో మల్టిప్లికేషన్ ఈజ్ రిప్లేస్డ్ విత్ ప్లస్ అండి, విత్ ప్లస్. ఎంత నెంబర్ అండి 75. అండ్ ఇక్కడ మైనస్ ఉందండి, మైనస్ ఈజ్ రిప్లేస్డ్ విత్ డివైడెడ్ బై. సో ఇక్కడ డివైడెడ్ బై 25. అండ్ ఫైనల్గా ప్లస్ అనేది ఉందండి. సో ప్లస్ ఈజ్ రిప్లేస్డ్ విత్ మైనస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. మనకి ఇచ్చిన లాస్ట్ నెంబర్ 7. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సరే మనకు కావాల్సిన ఆన్సర్. మరి ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటండి, డివిజన్ని తొలగించాలి. సో ఇక్కడ మనం 50 × 10 500 రాయొచ్చు, లేదా 50 × 10 అదే విధంగా రాయండి, ప్లస్ అదే విధంగా రాయండి. 75 డివైడెడ్ బై 25 విచ్ ఇస్ ఈక్వల్ టు 3 కదా, -7 అదే విధంగా రాయండి. సో ఫస్ట్ స్టెప్లో మనం డివిజన్ని తీసేస్తాం. సెకండ్ స్టెప్లో మల్టిప్లికేషన్ తీసేయండి. 50 × 10 500 ప్లస్ 3 -7. ఇప్పుడు 500 ప్లస్ 3 503 -7 విచ్ ఇస్ ఈక్వల్ టు 496 అండి, 496. ఇక్కడ ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క సింబల్ని తీసేసాను, కానీ మనం ఒకేసారి రెండు సింబల్స్ కూడా తీసేయచ్చు. డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ ప్రియారిటీ విత్ మల్టిప్లికేషన్, అడిషన్ ఈజ్ విత్ ఈక్వల్ ప్రియారిటీ టు సబ్స్ట్రాక్షన్ అండి. అంటే ఒకే స్టెప్లో ఇక్కడ మనం డైరెక్ట్గా 500 50 × 10 500 మధ్యలో ప్లస్ అదే విధంగా పెట్టండి. 75/25 3 -7 ఒకేసారి చేయండి. నెక్స్ట్ 500 + 3 503 503 -7 496. అంటే ఇక్కడ 4 స్టెప్పుల్ని 2 స్టెప్పులు చేయొచ్చండి. అది ఎప్పుడండి, ఇక ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయని చెప్పి తెలిసినప్పుడు. ఈ రెండు ఈక్వల్ అండి, ఈ రెండు ఈక్వల్. సో మనం ఒకేసారి కూడా తీయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి అడిగే ప్రశ్న అండి. సో దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది పై చార్ట్ అంటాం మనం. సో ఈ పై చార్ట్ ఎట్లా ఉంటుందంటే 5 క్వశ్చన్స్ వరకు డైరెక్ట్గా అడిగాడండి. మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కనుక చూసినట్లయితే 2019 గ్రూప్ 1 పేపర్ కనుక చూసినట్లయితే వీటిపైన 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అండ్ ఇది డైరెక్ట్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి తీసుకోబడిన ప్రశ్న. సో లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనేది కూడా చాలా సింపుల్గా ఇచ్చాడండి. సో మనం ఈ మోడల్ ప్రాక్టీస్ చేయడం అని చెప్పి, అంటే ఇది కవర్ అవుతుంది అని చెప్పడం కోసమే ఈ క్వశ్చన్ తీసుకున్నాను. కానీ స్టాండర్డ్ కొద్దిగా పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇంత ఈజీ క్వశ్చన్స్ మేబీ ఈ ఇయర్ రాకపోవచ్చు. కాకపోతే పై చార్ట్ నుంచి కానీ, టేబులర్ డేటా నుంచి కానీ
కానీ బార్ గ్రాఫ్ నుంచి కానీ లేదా లైన్ గ్రాఫ్ నుంచి కానీ 5 మార్కులు అడుగుతాడు. మనకుండే 60 మార్కుల పేపర్లో ఖచ్చితంగా 5 మార్కులు మనకి డాటా ఇంటర్ప్రిటేషన్ DI అంటాం. సో ఇందులో నుంచి అడుగుతాడు. ఇందులో మనకి 4 మోడల్స్ ఉంటాయండి. ఒకటి పై చార్ట్ అండి, నెక్స్ట్ టేబులర్ ఫామ్, నెక్స్ట్ బార్ గ్రాఫ్, లాస్ట్ వన్ లైన్ గ్రాఫ్. సో 2 గ్రాఫ్లు అండి, ఒక పై చార్ట్ అండి, ఒక టేబుల్ అండి. ఈ 4 రకాల డాటా మోడల్స్ నుంచి ఒక మోడల్ అడుగుతాడు, 5 ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతాడు. సో లాస్ట్ టైం అడిగింది పై చార్ట్, మేబీ ఈసారికి పై చార్ట్ కాకుండా టేబులర్ ఫామ్ అడిగే అవకాశం ఉందని నా అంచనా. అయితే ఏది అడిగినా కూడా మనం DI టూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 రకాల మోడల్స్ పైన ఒక్కొక్క దాని నుంచి 20 ఎగ్జాంపుల్స్ వరకు కూడా చెప్పడం జరిగిందండి. ఒక్కొక్క దాని నుంచి 20 ఎగ్జాంపుల్స్ వరకు కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మన కోర్స్ ఏదైతే ఉందో, ఇంతకుముందుకు నేను చెప్పాను కదా, APPSC గ్రూప్ 1కి సంబంధించిన ఫుల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోర్స్ ఓన్లీ 1000 రూపీస్కి ఇస్తున్నామండి. ఆ కోర్సులో మొత్తం కూడా కవర్ చేయడం జరిగింది. విల్లింగ్ ఉంటే పర్చేస్ చేయండి. 100% మనకి 60 మార్క్స్ సిలబస్ మొత్తాన్ని కూడా అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అన్నీ కూడా మీరు 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మీ మొబైల్లో చూసుకునే అవకాశం ఉంది. ల్యాప్టాప్లో చూసే అవకాశం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా సార్? మరి ఇక్కడ ఒక స్పోర్ట్స్ గురించి ఇచ్చిన డాటా అండి. ఇది మనకి ఒక పై చార్ట్ అండి. సో ఈ పై చార్ట్లో మొత్తం కనుక తీసుకున్నట్లయితే ఇది 360 డిగ్రీస్ ఉంటుందండి. ఇక్కడ మనకి ఇవ్వలేదు, 360 డిగ్రీస్ ఉంటుందండి. ఇక్కడ కోణం అంటే కాంప్లెక్సిటీ లేదండి. క్వశ్చన్ చాలా ఈజీగా ఇచ్చాడు. డిగ్రీస్ని కన్వర్ట్ చేస్తూ ఇవ్వలేదు క్వశ్చన్, చాలా ఈజీగా ఇచ్చాడు. సో ఇచ్చిన డాటా ఏంటంటే ఫుట్బాల్కి 15% ఆఫ్ వెయిటేజ్, హాకీకి 15% ఆఫ్ వెయిటేజ్, టెన్నిస్కి 10%, అదర్ గేమ్స్కి 10%, బాస్కెట్బాల్కి 12.5%, గాల్ఫ్కి 12.5% అండ్ క్రికెట్కి 25% ఇచ్చాడండి. అయితే కొన్ని సందర్భాలలో ఈ డాటా నుంచి ఏదైనా ఒకటి మైనస్ చేయొచ్చు, అంటే ఇవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రికెట్ గురించి ఇవ్వకపోవచ్చు, జస్ట్ క్రికెట్ అని మాత్రమే ఇస్తాడు. మనము క్వశ్చన్లో ప్రింటింగ్ మిస్టేక్ పడిందేమో, అక్కడ ఒక వాల్యూ ఉండాలి, రాలేదేమో అని చెప్పి తీసుకోవద్దండి. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ పై చార్ట్ ఏదైతే ఉందో మొత్తం సర్కిల్ కనుక తీసుకున్నట్లయితే 360 డిగ్రీలు ఉంటుందండి, మరియు 100% ఉంటుందండి, మరియు 100% ఉంటుంది. ఇప్పుడు మనకి సపోజ్ క్రికెట్ ఇవ్వలేదనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ మిస్ అయిన పార్ట్ కావాలి అంటే ఈ 15 + 15 ఎంతండి? 30, 40, 50 + 25, 75. సో 75% ఇక్కడ కవర్ అవుతుంది. 75% కవర్ అయితే ఒకటే పార్ట్ మిస్ అయింది. ఆ ఒక్క పార్ట్ ఎంత ఉంటుంది? ఖచ్చితంగా 100 - 75 విచ్ ఇస్ ఈక్వల్ టు 25% ఉంటుంది. సో ఇక్కడ కూడా యాక్చువల్గా మనకు 25 కూడా ఇవ్వడం జరిగిందండి. సో అది ఇవ్వకపోతే దాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అని నేను చెప్తున్నానండి. కొన్ని సందర్భాల్లో ఇవ్వకపోవచ్చు, కొన్ని సందర్భాలలో డిగ్రీస్కి అంటే మనకి యాంగిల్ ఏదైతే ఉందో యాంగిల్ బేస్ చేసుకొని కూడా ఇవ్వచ్చండి. యాంగిల్ బేస్ చేసుకుని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి యాంగిల్ బేస్ చేసుకున్నప్పుడు మనం ఏ విధంగా చేస్తామంటే 5% = 18 డిగ్రీస్గా రాస్తామండి. 5% = 18 డిగ్రీస్గా రాస్తాం. సపోజ్ ఇక్కడ మనకి 25% ఉందండి. సో 5% = 18 డిగ్రీస్ అయితే 25% = ఎంత వస్తుందండి? 90 డిగ్రీస్ అండి. ఈ కోణం విలువ ఎంత అండి? 90 డిగ్రీస్. ఇట్లా కూడా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది క్వశ్చన్లో కాంప్లెక్సిటీ పెరిగితే. ఈ మోడల్స్ అండి, ఇటువంటి మోడల్స్ పెరిగితే, నెక్స్ట్ కాంప్లెక్సిటీ పెరిగితే ఎట్లా ఉంటాయి క్వశ్చన్స్ అనేటివే మన కోర్సులో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. యూస్ఫుల్ కోర్స్ అండి, 100% ఉపయోగపడుతుంది. ఓకేనా సార్? మరి ఈ ప్రశ్నలో ఈ క్వశ్చన్కి సంబంధించిన మొదటి ప్రశ్న చూద్దాం. ద రేషియో ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుట్బాల్ టు దట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది హాకీ అని అడిగాడండి. సో ఫుట్బాల్కును హాకీకి మధ్య రేషియో ఎంత అని అడిగాడండి. సార్ రేషియో కావాలి అంటే దానికి సంబంధించిన అమౌంట్ కావాలి కదా సార్. ఇక్కడ మరి అమౌంట్ ఎక్కడ కూడా ఇవ్వలే కదా సార్, పర్సంటేజ్లో ఇచ్చాడు కదా. అంటే మనకు పర్సంటేజ్ తోటి సరిపోతుందండి డాటా, అమౌంట్ తోటి అవసరం లేదు. ఎందుకంటే సపోజ్ ఒక 1,00,000 రూపాయలు తీసుకోండి. 1,00,000 రూపాయల్లో ఇది ఎంతండి? ఇక్కడ మనకు అడిగింది ఫుట్బాల్. సో ఫుట్బాల్ ఎంతండి? 15%. 1,00,000 రూపాయల్లో 15% ఎంతండి? 15,000. అదేవిధంగా హాకీ తీసుకోండి, 15% అంటే మళ్ళీ 15,000. సో 15,000 = 15,000 విచ్ ఇస్ ఈక్వల్ టు 1:1. సిమిలర్గా ఇక్కడ మనం పర్సంటేజ్ కనుక తీసుకుంటే 15:15 విచ్ ఇస్ ఈక్వల్ టు అగైన్ 1:1 అని రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనం చూడండి, ఫుట్బాల్ హాకీ అడిగాడండి. సో ఫుట్బాల్కి పర్సంటేజ్ ఎంత అండి? 15%. హాకీకి పర్సంటేజ్ ఎంత అండి? అగైన్ 15%. సో 15 1s అండ్ 15 1s. సో మనకి సింప్లిఫికేషన్ ఫామ్ ఎంత అండి? 1:1. సో దిస్ ఈస్ ద ఆన్సర్ అండి. ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా అడిగాడండి లాస్ట్ ఎగ్జామ్లో. చాలామందికి 5కు 5 ఇక్కడ మనకు వచ్చే అవకాశం ఉందండి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దీనిపైనే ఇఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ద స్పోర్ట్స్ డ్యూరింగ్ ది ఇయర్ వాజ్ 1,20,00,000 అండి. ఇది 1,20,00,000
20 lakhs. How much was spent on basketball? సో బాస్కెట్బాల్ పైన ఎంత ఖర్చు చేయడం జరిగింది? ఒక సంవత్సరానికి సంబంధించి 1,20,00,000 మొత్తం స్పోర్ట్స్ పైన కనుక మనం ఖర్చు పెడితే ఈ డాటా ప్రకారం బాస్కెట్బాల్ పైన ఎంత ఖర్చు చేయడం జరిగింది అని అడుగుతున్నాడు. మరి మొత్తం పర్సెంటేజ్ అంటే మొత్తం ఖర్చు అనేది ఏదైతే ఉందో 100% సమానం. ఇంతకుముందుగా చెప్పాను కదా, టోటల్ పర్సెంటేజ్ ఎంత అండి? 100%కి సమానం. సో 100% అనేది కనుక మనకు తీసుకున్నప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ ఎంత అండి? 1,20,00,000 అండి. 1,20,00,000 అండి. అయితే మనకు బాస్కెట్బాల్కి సంబంధించి అంటే 12.5% ఈక్వల్ టు ఎంత అని అడిగాడండి. ఓకే అండి, ఇక్కడ 12.5% ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. మరి చూడండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. 1,20,00,000 ఇంటూ 12.5 డివైడెడ్ బై 100. ఇది సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి వాస్తవానికి. కానీ ఇక్కడ 12.5 తోటి దీన్ని మల్టిప్లై చేయడం, డివైడ్ చేయడం కొంచెం కష్టం కాబట్టి మనము ప్రీవియస్లీ అంటే మన కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్సులో పర్సంటేజ్ అనే టాపిక్ నేను చెప్పానండి. సో పర్సంటేజ్ అనే టాపిక్ చెప్పినప్పుడు మనం చెప్పిన షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ మనకి వెళ్ళిపోతాయి. సో ఒక క్వశ్చన్లో మనకి 12.5% వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పాను. ఇక్కడ ఇచ్చాడండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో 12.5 నేను ఏమేం చెప్పానండి? 12.5% అడుగుతాడు, 37.5% అడుగుతాడు, అండ్ 62.5% అడుగుతాడు, అండ్ 87.5% అడుగుతాడు. ఇటువంటివి అడిగే అవకాశం ఉంటుంది అని చెప్పాను. 12.5 అంటే ఇంటూ 1/8 చేస్తే చాలని చెప్పాను. ఇది ఇంటూ 3/8, ఇది ఇంటూ 5/8, ఇది ఇంటూ 7/8 అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. అంటే మనకి జస్ట్ 12.5% వాల్యూ కావాలి. ఇచ్చిన నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్ అండి, 1,20,00,000ని మనం జస్ట్ ఇంటూ 1/8 చేస్తే సరిపోతుంది, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇక ఇదంతా మనకు అవసరం లేదండి. జస్ట్ మనం ఏం చేస్తామండి? ఇంటూ 1/8 చేస్తాం, దాంతో మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో చూడండి, ఇక్కడ 8 1s 120/8 విచ్ ఇస్ ఈక్వల్ టు 15. సో మనకి ఎంత వచ్చిందండి? 15 lakhs అనేది పర్టికులర్గా ఇక్కడ మనకు అడిగింది ఏంటండి? బాస్కెట్బాల్ పైన ఖర్చు చేసిన అమౌంట్ అండి. సో ఎంత ఖర్చు పెట్టారు? 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి. చాలా సింపుల్ అండి, చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి, వాటిని మనం వాడితే టైం సేఫ్ అవుతుంది. ఈ క్వశ్చన్ అందరూ చేయొచ్చండి. టైంలో చేయడం కొద్దిగా అడ్వాంటేజ్. అది మనం ఎక్కడ నేర్చుకుంటామంటే ఫుల్ కోర్స్లో మనం ప్రతి దాని నుండి కూడా, ప్రతి టాపిక్ నుంచి కూడా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ సిలబస్లోని ప్రతి కాన్సెప్ట్ కూడా కవర్ చేయడం జరిగింది. సో అందుకనే మరి స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నానండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద చార్ట్ షోస్ ద మోస్ట్ పాపులర్ గేమ్ ఆఫ్ ది కంట్రీ ఈజ్. ఈ చార్ట్ని గమనించినప్పుడు మోస్ట్ పాపులర్ గేమ్ ఏంటి అని అడుగుతున్నాడండి. సో మోస్ట్ పాపులర్ గేమ్ అంటే దేనిపైన ఎక్కువ ఖర్చు పెట్టామో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం ఎక్కడ ఖర్చు పెట్టామండి? ఎక్కువ ఉన్న వాటిలో క్రికెట్ పైన 25% ఖర్చు పెట్టాం, మిగతా అన్నీ కూడా దీనికంటే తక్కువ ఉన్నాయండి. సో మోస్ట్ పాపులర్ గేమ్ ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా క్రికెట్ అనే మనం చెప్పాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు అక్కడ. కానీ ఈ రెండు ఈక్వల్గా ఇచ్చాడు, ఈ రెండు ఈక్వల్గా ఇచ్చాడు, ఈ రెండు ఈక్వల్గా ఇచ్చాడు. 25% ఆన్ క్రికెట్ ఓన్లీ, 25% క్రికెట్ ఓన్లీ ఇవ్వడం జరిగిందండి. సో ఎంత ఈజీగా ఇచ్చాడు చూడండి క్వశ్చన్. ఈ లాస్ట్ ఇయర్ పేపర్ చాలా ఈజీగా ఇచ్చాడండి, కానీ ఈ ఇయర్ మనం అనుకున్న 60 మార్క్స్ అనేవి కనుక గమనిస్తే కొద్దిగా టఫ్గా ఇచ్చే అవకాశం ఉంటుందండి. కాంపిటీషన్ పెరిగింది కదా, సో మనకి ఇయర్స్ పాస్ ఆన్ అవుతున్నాయి. సో లాస్ట్ ఇయర్ పేపర్కి ఇప్పటికి 3 years గ్యాప్ ఉందండి. ఈ 3 yearsలో క్వశ్చన్ స్టాండర్డ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మన ప్రిపరేషన్ ఇలా ఉంటే మాత్రం మార్క్స్ రావండి, హెవీగా ఉండాలి, అంటే కొద్దిగా ఎక్కువనే ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సేమ్ డేటా పైన. ఇఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ద స్పోర్ట్ డ్యూరింగ్ ద ఇయర్ వాజ్ 1,50,00,000 ద ఎక్స్పెండిచర్ ఆన్ ద క్రికెట్ అండ్ హాకీ టుగెదర్ ఈజ్ అని చెప్పి అడుగుతున్నాడు. ఇంత ముందుకు క్వశ్చన్లో ఓన్లీ ఒక గేమ్ పైన ఎంత ఖర్చు పెట్టాను అని అడిగాడు. ఇప్పుడు మొత్తం ఖర్చు ఇచ్చాడు. సరే, ఇంత ముందుకు 1,20,00,000 ఇచ్చిండు, ఇక్కడ 1,50,00,000 ఇచ్చాడంటే ఇక్కడ చెప్పాడండి ఇఫ్ ఒకవేళ గనక అని చెప్పిస్తున్నాడు. ఒకవేళ గనక 1,50,00,000 ఖర్చు పెడితే వాళ్ళకి కావాల్సినవి క్రికెట్ అండ్ హాకీ పైన ఎంత ఖర్చు చేసి ఉంటారు అని అడుగుతున్నారండి. సో క్రికెట్ అంటే ఎంత ఉందండి మనకి? 25%, అండ్ హాకీ తీసుకోండి 15%. సో ఈ రెండింటిని కలిపి ఎంత ఖర్చు చేస్తామో ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఒకటేమో 25%, ఇంకోటేమో 15%, రెండు కలిపితే ఎంతంటే 25 + 15 మొత్తం కలిపితే మనకి 40% అండి. సో 40% ఆఫ్ మనకు కావాల్సిన ఆన్సర్ నంబర్ ఎంతండి? 1,50,00,000. 1,50,00,000. ఇక్కడ మనకి 40% కనుక్కోవాలండి. సో 40% అంటే 4 × 15 60.
ల్యాక్స్. ఇది మన ఆన్సర్ అండి, ఇది మన ఆన్సర్. ఇగో ఈ విధమైన అప్రోచే మనం ప్రీవియస్ క్లాసెస్ అంటే మనం చెప్పిన క్లాసెస్లో క్లియర్గా చెప్పడం జరిగిందండి. సో ఆ క్లాసెస్ 100% మీకు వెళ్ళిపోతాయని నేను ఆశిస్తున్నానండి. మరి ఆ క్లాసెస్కి సంబంధించిన ప్రైస్ కూడా ఎక్కువ పెట్టలేదండి. ఫుల్ కోర్స్ అండి, 60 మార్కుల సిలబస్ అండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మొత్తం కోర్సు కలిపి కేవలం 999 రూపీస్కి ఇవ్వడం జరుగుతుందండి. 999 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు కావాలి అనుకుంటే నా నంబర్ ఇస్తున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే పర్చేజ్ చేసేటప్పుడు కానీ కోర్స్ పైన కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు అండి. 9052450869. మీకు ఆ కోర్స్ కావాలనుకుంటే ప్లే స్టోర్ నుండి మన విద్య అల్లాడి పబ్లికేషన్, ఇది మా యాప్ అండి. మన విద్య అల్లాడి పబ్లికేషన్, ఇది మా యాప్ అండి. సో మా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో అందులో మీకు అవైలబిలిటీ ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా యాప్ లింక్ ఇచ్చానండి, కోర్స్ లింక్ ఇచ్చానండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ నేను చేశానండి క్వశ్చన్ పేపర్స్ పైన. సో వాటికి సంబంధించిన వీడియో లింక్స్ కూడా నేను ఇవ్వడం జరిగిందండి. అన్నీ కూడా మీరు చూడండి, వెళ్ళిపోతాయి. సో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను నేరుగా మీతో మాట్లాడి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ఫై చేయడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.